ఆయన చేతి పని ప్రచురించుచున్నది. పగటి పగలు బోధన చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొల్లూరు భూమి అందంతా వ్యాపించి ఉన్నది. లోగంత దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసింది. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి కుమారుడుగానే ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తును ఉల్లాసించినట్లు తన పదమునందు పరిగెత్తును ఉల్లాసించుచున్నాడు. అతడు ఆకాశంని దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగనిది ఎదియూ లేదు. కూడా మీరుండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ముందెత్తుకుని మేము బయటకు కలుగుతున్నాం అడుగుతున్నాం. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూర్చు నా తండ్రి బిడ్డను దయచేసి మౌనంగా ఉండాలి ప్రార్థన జరుగుతున్నప్పుడు. చేయగల ప్రభా ప్రేమగల తండ్రి మరి గడిచిన సమయం మరొకసారి పాఠశాలలో మమ్మల్ని ఎందుకైతే మరి మిమ్మల్ని పెట్టుకుంటున్నాము ఇదిగో తండ్రి మరి వివాహం అన్ని విషయంలో ఘనమైన కన్నా ప్రభా మరిలో వంటగా ఉండడం ఆశీర్వదించండి. ఆర్థిక అవతల వారి మనసును కూడా కలిగించి ఈ వివాహం మీ వల్లనే జరుగుతుందని జరగలేను మళ్ళీ తండ్రి ప్రకారమే మరి కానీ ఘనంగా జరిగిస్తున్నందుకు ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర నాయన ఈ రీతిగా నాయన మేమందరం కలిసి మిమ్మల్ని మహిమపరిచేటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రియ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా యవన బిడ్డ ప్రేమ్ కుమార్ని బట్టి నీ పాదాల దగ్గర స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఏర్పాటును బట్టి నాయన మీరు చేసినటువంటి ప్రభా ప్రణాళికను బట్టి నా దేవా మరి ప్రభా ఆ కుమారుడికి నా తండ్రి వివాహాన్ని నిశ్చయించిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన ఆదిలోనే మీరు సంకల్పించి ఉన్నారు ప్రభా మరి ఆ రీతిగానే నా తండ్రి నీ కుమారుడికి నా తండ్రి ప్రభా మరి నాయన మరి సాటి అయిన సహాయాన్ని సమకూర్చి బిడ్డలకు నా తండ్రి ఒక గృహాన్ని కట్టడానికి మీరు ఇష్టపడి ఉన్నారు. దేవా మీ వాక్యం చదివిస్తూ ఉంది మరి యెహోవా ఇల్లు కట్టనేయడం దాన్ని కట్టి వారి ప్రయాస వ్యర్థం అంటున్నాం. దేవా ఇది మీరు కడుతున్న ఇల్లు కనుక నాయన నీ కుమారుడికి ప్రభా నా తండ్రి నాయన మంచి జ్ఞానం ఇవ్వండి, సహాయం చేయండి. శారీరకంగా మానసికంగా మరి కుటుంబ వ్యవస్థలోనికి వెళ్తుండగా దేవా మీరు సిద్ధపరచండి, తగిన జ్ఞానంతో నింపండి ప్రభా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మొదటిగా మీ ఆకాశ ద్వారాలు తెరవండి, పట్టజాలను విస్తారమైన ఆశీర్వాదం నీ కుమారుడి మీద కుమ్మరించి దేవా ఇది మొదలుకొని సమస్తము నీ మహిమార్థమై జరిగించబడినట్లు కృప చూపించండి నాయన. ఆయా పరిస్థితులన్నీ మీరు ఎరిగి ఉన్న దేవుడవు కనుక ఐక్యతను ప్రేమను సమాధానమును కుమ్మరించండి, సహాయం చేయండి, కృప చూపించండి.
మన తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి ఉన్న మనకును ప్రార్థన చేసిన అంశములకును ముఖ్యంగా మరి పెండ్లి కుమారుడిగా సిద్ధపరచబడినటువంటి ప్రేమ్ కుమారికి సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగును గాక. యేసు నామమునకే జయము. ఆమేన్. 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 పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడా, పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ, వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరిశుద్ధ
లోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే ఆ కొట్టె చూపుతోటి నన్ను చంపకే. కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. ఆ దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే, ఎదురే ఉంటే చూడవులే. నే వెళ్ళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే. నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. పుస్తకాలు నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే. నీ కదిలే పెదవే చిరు సాక్ష్యమిచ్చిందిలే. నన్ను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో, నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటే. ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే. ఎంత మౌనం ఒలికేసావో. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా
స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా మంచి వాతావరణం ఇచ్చారు పెళ్లి కుమారుడు తీసుకెళ్తాం ఘనమైన వివాహం జరిపించాలి మీ దేవుడు వివాహం చేస్తున్న అయ్యారు దీవించిన ఏ నామని విడుదల వివాహానికి ఆహ్వానించబడి
ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి ఈ విధంగా ఉన్నది. మరియు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకున్నది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలిగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కడములో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును. దేవుడి వాక్యభావం దీవించుగాక. సమయం ఇచ్చిన అయ్యారు మంగళం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నావు. సంఘము క్రీస్తునకు భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులను లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకు తాను అప్పగించుకొనవలను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకునేవాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఇంత యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదండి. ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పినట్టు చేయడండి. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు ఆ రాతి బాణలు అక్కడ ఉంచుకొని నేను యేసు ఆ బాణలు నీళ్లతో నింపిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానతకు తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరి. ఇంత పర్యంతము. కొనియాడబడుతున్న పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు స్తుతున్నా. నీ దాసులు ఆగ్రసాయిగా బట్టి వందనాలు. వారి నుండి ఈ కార్యక్రమానికి మహిమకరంగా జరిగించి మహిమ పొందమని యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శుభగానము శుభగానము కదా శాంతి సుధా, కదా శాంతి సుధా, ధ్వని శుభగానము పరలోక గీతాల సారాంశము.
పరిహార తేజోమయ నమో జీవన కృపాసా నీ నామ సంకీర్తనే నమో దేవ నీ నామ సంకీర్తనే జగాలం కడలేక సమగా శుభగానము యెహోవా దేవుడు ఆధారం చూచి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయాలి అని ఇష్టపడ్డాడు. చాలా పర్యాయాలు మనం గమనించాల్సిన ఒక సత్యం ఏమిటంటే, మనం నమ్ముకున్న నిజమైన దేవుడైన యేసుక్రీస్తు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. యెషయా గ్రంథకర్త రాస్తాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరిచినా మరచొచ్చేమో కానీ మరవచ్చేమో కానీ నేను నిన్ను మరొకటి ఆ యొక్క వివాహంలో ఏ విధమైన కొరత లేదు అన్న మాట మనం చూస్తాం. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి అంటే రెండవ ప్రాముఖ్యమైన మాట విధేయత కలిగి బ్రతకాలి. దేవుని మాటకు లోబడవలసిన అవసరం ఉంది. మూడవ ప్రత్యేకమైన మాట ఏమిటి అంటే దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. యేసయ్యను వెంబడిస్తే తప్పక కూడా ఆశీర్వాదాలు అనేకమైన ఉంటాయి. ముగిస్తున్నాను. ప్రభు యొక్క జీవితాన్ని దీవించి ఆయన కృపలో దీవెనకరంగా ముందుకి నడిపించునుగాక. స్థానాన్ని మనం ఇవ్వాలి. ఈ దినాలలో చాలా కుటుంబాలు సమస్యలతో ఉండడానికి కారణం ఏంటి అంటే అన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇస్తాం, కానీ వాక్యానికి దేవునికి స్థానాన్ని మనం చాలా కుదువ చేస్తూ ఉంటాం. ఏంటో తెలియదు, చాలా చోట్ల చూస్తూ ఉంటాం దైవ సేవకులుగా దేనికి కూడా కంగారు పడరు, కానీ వాక్యం చెప్పేటప్పుడు లేదంటే వివాహాలు చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోవాలని కోరుతూ ఉంటాం. నేను అనుకుంటాను దేవునికి మన జీవితాల్లో లేదా మన కుటుంబాలలో స్థానము తక్కువ ఇస్తున్నాం కాబట్టి సమస్యలు ఎక్కువ అవుతున్నాయేమో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. దానికి కారణం ఏంటి అంటే మరిందాక శ్యామ్ కుమార్ గారు చెప్తూ అనేకమైనటువంటి విషయాలు, ఒక కుటుంబము ఎలాగ కట్టబడాలి, దైవికంగా ఎలా ఉండాలి అనే మాటలు తెలియజేయడం జరిగింది. మరి చాలా వివాహాల్లో పెళ్లికి వచ్చేవాళ్ళు వాక్యం వింటుంటారు, వేదిక మీద కూర్చుని మరి ఒకటి కాబోతున్న వాళ్ళు వాక్యం వింటూ ఉంటారు, కానీ ఎంతవరకు హృదయాల్లోకి వెళ్తుంది అనేటువంటిది సమస్యే. కారణం ఏంటంటే కూర్చునే వాళ్ళు ఎంత త్వరగా భోజనం చేసి వెళ్ళిపోవాలనే ఆతృత, వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎంత తొందరగా తాళి కట్టి సంసారం ప్రారంభించాలని ఆతృత. మరి ఈ ఆతృత వల్ల అసలైనటువంటి దీవెన కోల్పోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఖానా విందులో మనం చూసినట్లయితే సమస్య వచ్చింది. మరి ఆ సమస్య ఎవరి వల్ల పరిష్కారం అయ్యింది అంటే యేసు ప్రభు వారి వల్లే పరిష్కారం అయ్యింది. ఈ దినాలు కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి, లేకుండా ఎక్కడ కూడా లేవు, కానీ మరి ఆ కుటుంబాలు సమస్యల నుండి పరిష్కారం చేయబడాలి, ఆ కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలి అంటే 5 విషయాలు ఒక కుటుంబం కట్టబడడానికి 5 పిల్లర్ 37వ దావీదు కీర్తనలోనే నేను చూపిస్తాను. త్వరగా 10 నిమిషాలు నేను చూపిస్తాను. దయచేసి కూర్చున్న వారే కాదు, మరి వివాహం ద్వారా ఒకటి చేయబడుతున్నటువంటి కుటుంబం కూడా మరి ఎవరికి స్థానం ఇవ్వాలి, ఎందుకు స్థానం ఇవ్వాలి, ఎందుకు నేను ఈ మాట పదే చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే యేసుకు స్థానము లేని చోటలో సాతానుడు నివసిస్తాడు. దేవునికి మన జీవితంలో అవకాశం ఇవ్వకపోతే మన జీవితంలో మన మీద ఏలుబడి చేసేది ఎవరంటే దుష్టుడే. యేసయ్య మన కుటుంబాన్ని కట్టాలి అని చూస్తే సాతానుడు ఆ కుటుంబాన్ని పోల్చాలని చూస్తాడు. యేసయ్య సమాధానం ఇవ్వాలి అని ఆశపడితే వాడు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ కుటుంబంలో
సమస్య పరిష్కరించబడాలన్నా, కొత్తగా కట్టబడుతున్నటువంటి కుటుంబము మరి నూతనముగా ఆశీర్వదించబడాలన్నా మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే యెహోవాను బట్టి మనం సంతోషించాలట. 37వ దావీదు కీర్తన 4వ వచనం మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే యెహోవాను బట్టి సంతోషించు. ప్రియులారా, ఈ దినాన్ని దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నామంటే క్రైస్తవులను మనం చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం సంతోషిస్తున్నాం. కొత్త బట్టలు సంతోషాన్ని ఇస్తున్నాయి, మంచి వంటలు సంతోషాన్ని ఇస్తున్నాయి, బంధుమిత్రుల సహవాసం సంతోషాన్ని ఇస్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ప్రియులారా, నేను ఈ మాట మరి ఈ సభా వేదికగా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మన ఊర్లో ఒక దౌర్భాగ్యమైనటువంటి అలవాటు ఒకటి నడుస్తూ ఉంది. యవనస్తులకు కోపాలు వస్తాయి సేవకులకి మాటలు మాట్లాడితే. క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి, పాస్టర్ గారు ఇంకా గడప దాటడు, సాతాను కార్యం జరిగించబడుతుంది. సినిమా పాటలు, డ్యాన్సులు, విచ్చలవిడితనం. బహుశా మీరు అనొచ్చు ఎంజాయ్, సంతోషం, కానీ దేవునికి వాక్యం ఉంటుంది, నీవు దేవునికి స్థానం ఇవ్వకపోతే నీ కుటుంబంలో జరుగుతున్నది సంతోషం కాదు. ప్రేమ్ కుమార్ కూడా నేను చాలా హెచ్చరిక చేస్తున్నాను సభాముఖంగా. వాళ్ళ అన్నయ్య సేవకుడిగా ట్రైనింగ్ అవుతున్నాడు. ఎందుకంటే మొన్నటి దినాన్ని ఇంకో వివాహం ఇదే స్థలంలో జరిగినప్పుడు పొద్దున్న నుంచి వివాహం అయ్యేంత వరకు క్రైస్తవ పాటలు వేస్తే నేను చాలా సంబరపడ్డాను. నేను ఇంకా గుమ్మంలోకి వెళ్ళక మునిపే సాతానుడు ఏలుబడి చేశాడు ఇక్కడ. వీళ్ళరా, ఈ మాట కష్టంతో నేను చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరు అవునన్నా కాదన్నా మనం యెహోవా యందు సంతోషించినప్పుడు తప్ప మన కుటుంబాలు ఆశీర్వదించబడవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఇక్కడ జరుగుతున్న విషయమే కాదు. క్రైస్తవులుగా ముసుగు వేసుకుని సంఘాలకు వెళుతున్న ప్రతి క్రైస్తవుడికి ఒక హెచ్చరిక. నువ్వు క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క సముఖములో ఒక కార్యము చేసినప్పుడు ఆ కార్యము దేవుని నామ మహిమార్థమే జరిగించబడాలి తప్ప దేవుని ఆహ్వానించి నువ్వు వెళ్ళిపో, నేను దైవికమైనటువంటి విరుద్ధమైన పని చేస్తాను అంటే అది ఏమాత్రం కూడా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవుడికి అది మేలైనటువంటి కార్యం కాదు. రెండవది, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే 5వ వచనంలో ఆయన అంటాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించాలి. ఈ దినాన్ని ఎవరికి మనం అప్పగిస్తున్నామంటే పెద్దలకు అప్పగిస్తున్నాం. సమస్య వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నామంటే స్నేహితుల దగ్గరికి పరిగెడుతున్నాం. కానీ నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? ఈ కుటుంబంలో మొట్టమొదటిగా దేవుని యందు సంతోషించాలి వారు. రెండవదిగా యెహోవాకు వారి మార్గాన్ని అప్పగించాలి. మేము ఎలాగ బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఎలాగ ఉండాలి అనే విషయంలో 7వ వచనము, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి. అమ్మాయిలకి ఎవరికి చెప్పాలి? నాగేశ్వరరావు సెట్ చేసి తప్ప ఈ దినాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి గల కారణం ఏంటంటే కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన దేవునికి అవకాశం ఈ 5 విషయాల్లో ఎప్పుడైతే కుటుంబము కట్టబడుతుందో కష్టపడుతుంది దానికోసమే కట్టబడుతున్నటువంటి కుటుంబము సంకీర్తనలో చెప్పినట్టుగా నీవు మాత్రమే నిన్ను తెలిసిన వారికి నీ ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుంది మీరు దాటతలం చేశారు దేవా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. కనాను విందులో మీరు కేవలము అక్కడ అద్భుతాలు చేయడానికి కారణము మీరు ఉన్నది.
ప్రకారము దారా ప్రేమ్ కుమార్ అనే పురుషుడు, తెరిసా అను స్త్రీ పరిశుద్ధ గృహస్థమైన జీవనములో జతపరచబడుటకు మన ఎదుట నిలిచి ఉన్నారు. వీరు ఈ వివాహం ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువు చూపగలిగితే ఇప్పుడే తెలియజేయవలను. మా దయచేసి ప్రకటన గమనించండి. వీరిరువురు వివాహం చేసుకోవడానికి మా దగ్గర న్యాయమైన ఆధారం ఏమైనా ఉంది అని చెప్పగలిగిన వారు ఎవరినుంటే దయచేసి ఇప్పుడే చెప్పాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి సమయంలో మరి అందరూ మౌనంగా ఉన్నారు కనుక మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఎవరు ఏ కారణమును చూపని ఎడల సంఘం వారును సర్కారు వారును నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను. కనుక ఈ వివాహం జరగడం మాకు ఇష్టమే, మాకు ఎటువంటి అభివృద్ధి జీవితం లేగట్లేదు. దయచేసి మాకు వివాహం ఇష్టం అన్న వాళ్ళందరూ కూడా కుడి హస్తాన్ని చూపించాలి. మరి మీ ఇద్దరికి తెలిపారు కనుక నేను వివాహ కార్యక్రమంలో మరి ముందుకు సాగుతున్నాను. ప్రార్థన చేసుకుని మరి ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ప్రార్థన చేసిన అనంతరం మనం ముందుకి వివాహ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. జతపరచమైన జంట మీకు సమర్పణ. వేదిక మీద ఉండి కార్యక్రమం జరిపించున్న సేవకులందరూ మీకు సమర్పణ. ఇంతవరకు జరిగించారు. ఇక ముందు కూడా కార్యక్రమం జరిపించి బిడ్డల జీవితాంతం వరకు మీరుండి కానాలు వివాహముల లోటును సరిచేసినట్లుగా ఈ బిడ్డల యొక్క లోటులుంటే ముందుగానే సరిచేసి జీవితాంతం వరకు మీ పాదముల యొక్క ఉండే స్థితికి బిడ్డలు నడిపించమని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారు, ప్రేమ్ కుమార్ అను నీవు తెరిసాని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతిస్తున్నావా? సమ్మతించను దేవుని ఎదుట. తెరిసాను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక తెరిసోతో మాత్రమే కాపురం చేయగలి పరిశుద్ధం మాత్రమే కాపురం చేయగలను. తెరిసాను నీవు ప్రేమ్ కుమార్ను నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గము అందు జీవించదవా? సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని నవ్వక ఆశింపక ప్రేమ్ కుమార్తో మాత్రమే కాపురం చేయదువా? పెండు కుమార్తెను వారి చేతులు కలుపుతాం. దయచేసి మరి పెండు కుమార్తె తరఫున ఒకరు ఎలా చూడండి ఒకసారి. వీరిరువురు కొరకు ప్రార్థన చేద్దాం. పట్టుకుని మన మధ్యలో ఉన్నటువంటి శ్యామ్ కుమార్ గారు వచ్చి వీరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని కాల జీవితాన్ని బదిలపరిచి నీ అనాది సంకల్పం చెప్పిన బిడ్డలు ఇరువురిని ప్రభా మీరు ఏకం చేయడానికి మీరు ఇష్టపడ్డారు. అందుని బట్టి వందనాలు. వివాహ కార్యక్రమాన్ని ఆత్మాధ్వర్యంలో జరిగిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. దైవజనులు ప్రభా నీ యొక్క నామంలో బిడ్డలని ప్రభా ఇరువురిని జతపరుస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని దీవించండి. ఇరువురు ఎవరి బిడ్డలు నీ యొక్క వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని వారి యొక్క హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ నీవిచ్చే ప్రతి దీవెన పొందుకోవడానికి బిడ్డలను బలపరచండి. సమస్త మహిమా ఘనత మీరే పొందుకోమని బిడ్డల యొక్క జీవితాన్ని దీవెనకరంగా అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సాక్షి సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. దయచేసి రక్త సంబంధికులు కాదు, ఊరు పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ పెండు కుమారు తరఫున ఒకరు పెండు కుమారుని తరఫున ఒకరు సంతకాలు పెట్టడానికి మరి వారి బంధువులు సిద్ధం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం.
కొడదాం. తెరీసని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున నీవు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసమునై ఉన్నావు కనుక నిన్ను నా సొంత శరీరముగా దేవుడు నాకై అనుగ్రహించిన సాటి అయిన సహాయముగా నిన్ను అంగీకరించి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నీకు హక్కు కల్పించి కష్టములోను సుఖములోను వ్యాధులోను నిన్ను ఎడబాయక నీకు మాత్రమే భక్తనే ఇందునని మరణము మనలను ఎడబాపు వరకు అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నానని సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. కచ్చి తీసమ్మా, కచ్చి తీసి ప్రేమ్ కుమార్ అనే నిన్ను మొదలుకొని కనపరిచి నా ఆస్తి అంతటిలో నీకు హక్కు కల్పించి కష్టములోను సుఖములోను వ్యాధిలోను నిన్ను ఎడబాయక నీకు మాత్రమే సాటి అయిన సహాయముగా ఉందునని మరణము మనలను ఎడబాపు వరకు అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నానని సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. మరి వివాహానికి గుర్తుగా మరి పెండు కుమారుడు సూత్రము పెండు కుమార్తె రింగు తెచ్చి ఉన్నారు కనుక వీటి కొరకు ప్రార్థన. మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ యొక్క సంకల్పమును బట్టి ఈ ఇరువురికి ప్రభా నాయన కుటుంబముగా కట్టడానికి మీరు నిశ్చయించిన విధానమును బట్టి మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నా తండ్రి ప్రభా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదిలోనే మీ చిత్తమై ఉంది ప్రభా. మరి ఈ దినమున ప్రభా ప్రేమ్ కుమారు తెరీసారు పరిచయ ప్రభా నాయన నా తండ్రి నాయన వారిని కుటుంబంగా కట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రభా నాయన ఈ సమయం బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభా మరి నాయన ఇంతవరకు వీళ్ళు ప్రభా నీ ఎదుట మరి ప్రమాణపూర్వకంగా నా తండ్రి వారు మరి భార్యాభర్తలుగా అంగీకరించబడి ఉన్నారు. అయితే దేశ సాంప్రదాయమును బట్టి నా తండ్రి బిడ్డలు ప్రభా ఈ యొక్క మంగళ సూత్రాన్ని ప్రభా మరి ధరింపు చేయడానికి సిద్ధపడుతుండగా ఈ యొక్క నా తండ్రి వస్తువుల మీద మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి శుద్ధి చేయండి. దేవా నా తండ్రి ప్రతి కీడును శోధనను తీసివేసి మీ ఆశీర్వాదం బిడ్డల మీద కుమ్మరించమని బిడ్డలను దీవించమని మరి మీ చేతులకి కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నా భార్యగా స్వీకరిస్తున్నాను.
ఉంగరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు ధరించుట ద్వారా నిన్ను నా భర్తనుగా స్వీకరించుచున్నాను. ఎలా చూడమ్మా ఒకసారి ప్రేమ